అవుట్ అయిపోయినాయి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. హరి మామ, ఓహో, హరి మామయ్య. ఒరే చైన్ గట్ర లేదురా బాబు, ఇగో చూడు నువ్వు రీల్లు గట్ర చూసి ఇక్కడికి వచ్చి చైన్ కోసం కాల అవన్నీ అయినా కాదు, నాకు కొటేషన్ ఇచ్చుకోవాలి, కస్టమర్ వెయిట్ చేస్తున్నారు, ఇలా గేమ్ ఏదో ఆడుతున్నా కదా, ఇల్లు ఆడుకోరా బాబు ఇల్లు. అది కాదు, ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు. వైజాగ్ షాప్ పెట్టినావు కదా, మన కస్టమర్ తెలియాలి కదా. పదా ఏం తెలియాలి కస్టమర్లకి? వైజాగ్ షాపు. ఆహా, వైజాగ్ షాప్ అడ్రస్ తెలియాలంటున్నావా? పాయింటే, మా వాడు యాక్చువల్లీ నేనేటనుకున్నంతే నా పని చెడగొడేస్తాను అనుకున్నా, కానీ మరి షాప్ అడ్రస్ మన కస్టమర్లకు తెలియాలి కదా, చూపిద్దాం పద, నాతో వచ్చేదా. వద్దులే ఎత్తుకోలేండి అలా కాదు. చెన్నై కోల్కతా హైవేలో వెళ్తున్నప్పుడు గాజువాక దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూస్తే ఏపీఐఐసి ఆటో నగర్ దగ్గర డిమోట్ కనిపిస్తుంది. ఆ డిమోట్ దగ్గర దిగిపోయి లోపలికి వస్తే ఫ్లిప్కార్ట్ హోల్సేల్ అని కనిపిస్తుంది. ఇది శ్రీనగర్ మెయిన్ రోడ్ అండి. ఈ శ్రీనగర్ మెయిన్ రోడ్ నుండి స్ట్రైట్గా లోపలికి ఒకటే దారి, తిన్నగా వచ్చేసేయడమే. లోపలికి కిలోమీటర్ వరకు కూడా స్ట్రైట్గా ఒకటే దారి అంటే వచ్చేస్తే మనకి చివరికి వచ్చేసరికి 1 కిలోమీటర్ వచ్చేసిన తర్వాత రైట్ సైడ్ చూస్తే అన్నా క్యాంటీన్ కనిపిస్తుంది. అన్నా క్యాంటీన్ దగ్గరికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ తీసుకొని మళ్ళీ 400 మీటర్స్ అయితే స్ట్రైట్ గా వచ్చేసేయాలి. 400 మీటర్స్ వచ్చేసిన తర్వాత ఆర్వోస్టర్ వాల్తేర్ అని లెఫ్ట్ సైడ్ మనదైతే మన స్టోర్ కనిపిస్తుంది. ఆర్వోస్టర్ వాల్తేర్ ఆర్కే ఆక్వాజిషన్స్ అయితే మీకు కనిపించింది, ఇప్పుడు కనిపిస్తున్నది అదే. వెల్కమ్ అండి, మన స్టోర్ లోకి వచ్చి మెటీరియల్ అయితే చెక్ చేసుకోండి.